ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 24576 2144 1536 386 96 24. ఇక్కడ చూస్తే ఈ టర్మ్ ఎలా వచ్చిందంటే 96 ఉంది కదా, 96 డివైడెడ్ బై 4. అంటే ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో దాని ప్రీవియస్ టర్మ్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి టర్మ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 24 రావాలి అంటే 96/4 చేస్తే వచ్చింది. అంటే 1536 డివైడెడ్ బై 4 చేస్తే ఈ టర్మ్ అనేది వస్తుంది అనమాట. 1536 డివైడెడ్ బై 4, 4 3 12, 4 8 32, 4 4 16, 384 రావాలి. కానీ మనకి ఇక్కడ 386 ఉంది కాబట్టి ఆడ్ నెంబరు 386 అనేది ఆడ్ నెంబర్ అనమాట. ఇంకోసారి చూద్దాము. ఇక్కడ 24 ఎలా వచ్చిందంటే దాని ప్రీవియస్ టర్మ్ 96, దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 24 అనేది వచ్చింది. ఇక్కడ 1536 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 384 రావాలి, కానీ 386 ఉంది. అంటే ఆడ్ నెంబర్ 386 అనమాట. మనకి ఇచ్చిన సిరీస్ 1, 2, 4, 8, 16, 32, 64, 96. ఇక్కడ 1 into 2, 2, 2 into 2, 4, 4 into 2, 8, 8 into 2, 16, 16 into 2, 32, 32 into 2, 64, 64 into 2, 2 4 8, 2 6 12, 128 రావాలి. కానీ మనకి ఇక్కడ 96 ఉంది. అంటే ఆడ్ నెంబరు 96. మనకి ఇచ్చిన సిరీస్ 56, 58, 62, 70, 84, 118, 182. ఇప్పుడు మనము 58 ఎలా వచ్చిందో చూద్దాము. 58 రావాలంటే 56కి +2 చేస్తే 58 వచ్చింది. 62 అంటే +4 చేస్తే మనకి 62 వచ్చింది. ఇక్కడ +8 చేస్తే 70 వచ్చింది. ఇక్కడ +8 ఇక్కడ సిరీస్ మిస్ అయినట్టు ఉంది కొంచెము. ఇక్కడ చూస్తే మనకి +2 +4 అంటే డబుల్ అవుతుంది అనమాట. దీనికి డబల్ +4, దీనికి డబల్ 8, అంటే దీనికి డబల్ మనకి 16 రావాలి. దీనికి డబల్ 32 రావాలి. దీనికి డబల్ 64 రావాలి. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చూద్దాం సిరీస్. ఇప్పుడు కరెక్ట్ సిరీస్ 56 +2 58, 58 +4 62, 62 +8 70, 70 + 16 86 రావాలి. కానీ ఇక్కడ మనకి 84 ఉంది కాబట్టి ఇది మనకి ఆడ్ నెంబర్ అనమాట. ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 84. ఇక్కడ 70 ప్లస్ ఇక్కడ చూస్తే మనకి 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16. ఇక్కడ మళ్ళీ యాడ్ అవుతుంది. ఇక్కడ 56కి 2, 58 + 4 62, 8 70 16, 70 + 16 మనకి ఇక్కడ 86 రావాలి. కానీ 86 రావాలి, కానీ అక్కడ మనకి 84 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి 84 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 89,
78, 86, 80, 85, 82, 83. ఇప్పుడు మనము 78 ఎలా వచ్చిందో చూద్దాము. 78 అంటే ఈ నెంబర్ నుంచి తీసేస్తే మనకి 9 నుంచి 8 తీస్తే 1, 8 నుంచి 7 తీస్తే 1 అంటే 89 నుంచి -11 చేస్తే 78 వచ్చింది. ఇక్కడ 86 రావాలంటే మనము +8 చేస్తే మనకి 86 అనేది వచ్చింది. ఇక్కడ -6 చేస్తే మనకి 80 వస్తుంది. ఇక్కడ +5, 80కి +5 చేస్తే 85. ఇక్కడ 82 రావాలంటే 85 నుంచి -3. ఇక్కడ 82 +1. ఇప్పుడు మనకు ఒక సిరీస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనకి ప్లస్ మైనస్ నంబర్ చూద్దాము. 1, 3, 5 మొత్తం 6 నెంబర్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. 1, 3, 5 తర్వాత మనకి ఇక్కడ చూసి ఇక్కడ సిరీస్ మిస్ అయిపోయింది. ఇక్కడ సిరీస్ అనేది మనకి మిస్ అయింది. ఇక్కడ మనకి 7 అనేది ఉండాలి. ఇక్కడ 7 ఉండాలి, -7. తర్వాత ఇక్కడ 8 కూడా మిస్ అయింది. ఇక్కడ +9 ఉండాలి. ఇది కరెక్ట్గానే ఉంది. మళ్ళీ 7 తర్వాత 9 తర్వాత ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ నుంచి సిరీస్ మళ్ళీ కరెక్ట్గానే ఉంది. అంటే ఇక్కడ మిస్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. 89 నుంచి -11 తీస్తే 78 వచ్చింది. 78కి ఇది కరెక్ట్ సిరీస్. ఇప్పుడు మనకు ఉన్నది -11 +9 -7 +5 -3 +1. ఇది కరెక్ట్ సిరీస్. దీన్ని ఫాలో అవుదాం. దీన్ని ఫాలో అవ్వకుండా దీన్ని ఫాలో అవుదాం. 89 నుంచి -11 తీస్తే 78 వచ్చింది. 78కి +9 కలపాలన్నమాట. అంటే ఇప్పుడు 87 వస్తుంది ఇక్కడ. కానీ మనకి ఇక్కడ 86 ఉంది. కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి 86 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 380, 188, 92, 48, 20, 8, 2. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చూద్దాం, రైట్ నుంచి చూద్దాము. ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి వెళ్దాం మనము. ఇప్పుడు మనము 2 రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి -6 చేస్తే మనకి 2 అనేది వస్తుంది. ఇప్పుడు 8 రావాలంటే మనము ఇక్కడ -2 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాము. ఇక్కడ -28 చేస్తే మనకి 20 అనేది వస్తుంది. ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకి 92, 48, 4 ఆల్రెడీ కూడా వెళ్ళిపోయింది. -44. ఇక్కడ చూద్దాము. 188, 92, 6. -96. ఇక్కడ 380లోంచి 188. ఇక్కడ 2, 17 అంటే ఇక్కడ 9. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది అంటే -192. వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి ఇలా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే 6కి డబల్ చేస్తే 12 అయింది. ఇక్కడ 96కి డబల్ చేస్తే 192 అయింది. అంటే ఇక్కడ మనకి 12కి డబల్ చేస్తే మనకి ఎంత కావాలంటే 24 కావాలి. 12కి డబల్ చేస్తే మనకి ఇక్కడ లాజిక్ ప్రకారం చూస్తే 96కి డబల్ చేస్తే 192 అయింది. ఇక్కడ
6కి డబుల్ చేస్తే 12 అయింది. అంటే ఇక్కడ 12కి డబుల్ చేస్తే మనకి 24 రావాలి. ఇక్కడ మనకి 24 అనేది రావాలి. కానీ ఇక్కడ మనకి 48 ఉంది. ఒకసారి మళ్ళీ వేసుకుందాం సిరీస్. ఇది ఇక్కడ దాకా కరెక్టే ఉంది. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? -24 వస్తుంది. ఇక్కడ -24కి డబల్ చేద్దాం. అంటే ఇక్కడ -48 ఇప్పుడు చూస్తే కరెక్ట్ ఉంటుంది అనమాట. మనకి 380లోంచి 192 తీసేస్తే 188 వచ్చింది. 188లోంచి 96 తీస్తే 92 వచ్చింది. 92లోంచి మనకి కరెక్ట్ నెంబరు 48 కదా. ఆల్రెడీ ఒకటి వచ్చింది 44. ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 44 రావాలి. కానీ ఇక్కడ మనకి 48 ఉంది. అంటే మన ఆడ్ నెంబర్ వచ్చేసి 48 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 325, 259, 202, 160, 127, 105, 94. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం మనము. ఇప్పుడు 259 ఎలా వచ్చిందంటే ముందు వాటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 325 - 259. 15 నుంచి 9 6. ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 10 తెచ్చుకుంటాము. 11 నుంచి 5 6. అంటే ఇక్కడ 325 నుంచి -66 చేస్తే మనకి 259 అనేది వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. 259, 202, 7, 5. అంటే 259లోంచి -57 తీస్తే మనకి 202 అనేది వచ్చింది. నెక్స్ట్ చూద్దాము. 202 అంటే ప్రతి టర్మ్ నుంచి డిఫరెన్స్ అనేది చెక్ చేస్తున్నాం మనము. 2 ఇక్కడ 10 నుంచి 6 4. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి ఏముండదు. అంటే -42. నెక్స్ట్ చూద్దాము. 160, 127, 3. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 5 ఉంటుంది ఇక్కడ. 5 నుంచి 2 3. అంటే -33. ఇక్కడ చూద్దాము. 127, 105, 2 2. -22. ఇక్కడ చూద్దాము. 105, 94, 1. 10 నుంచి 9 1. అంటే -11. మనకి ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ సిరీస్ చూస్తే మనకి -11, -22, -33. అంటే ఇక్కడ మనకి ఎంత ఉండాలంటే -44 ఉండాలి. ఇక్కడ -55 అనేది ఉండాలి. ఇక్కడ కరెక్ట్గానే ఉంది. -66 స్టార్టింగ్ టర్మ్ కరెక్ట్గానే ఉంది. -11, -22, -33, -44, -55. అంటే ఇక్కడ చూద్దాము. ఇక్కడ కరెక్ట్ అనమాట. ఈ సిరీస్ కరెక్ట్. 325, 259 ఇక్కడ కరెక్ట్. 325 నుంచి -66 తీస్తే మనకి 259 వచ్చింది. అంటే 259 నుంచి మనము ఇక్కడ నెక్స్ట్ వచ్చేది 55. అంటే 4. ఇక్కడ 0. అంటే 204 రావాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 202 ఉంది. కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 202 అనమాట. ఇక్కడ ఇంకోసారి చూద్దాము. అన్నిట్లో డిఫరెన్స్ చేస్తే మనకి -66, -57, -42, -33 వచ్చింది. ఇక్కడ సిరీస్ గమనిస్తే రైట్ నుంచి
11, 12, 13 అంటే ఇక్కడ 11, 22, 33, 44, 55 ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సిరీస్ మిస్ అయింది. ఏ టర్మ్ ద్వారా మిస్ అయిందంటే 202. మనకి ఇక్కడ చూస్తే 325 నుంచి 66 తీస్తే ఇది వచ్చింది. అంటే 255 నుంచి 55 తీస్తే మనకి ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ తీస్తే మనకి 204 రావాలి. అంటే ఇక్కడ ఇది రాంగ్ టర్మ్. 202 అనేది ఆడ్ నంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 105, 85, 60, 30, 0, -45, -90. ఇక చూద్దాం మనము సెకండ్ టర్మ్ ఉంది కదా, ఇక్కడ 85 ఎలా వచ్చిందో చూద్దాము. అంటే మనకి ఇక్కడ 85 రావాలంటే 105లోంచి మనము -20 చేయాలి. -20 చేస్తే మనకి 85 వస్తుంది. నెక్స్ట్ 60 రావాలి. 60 రావాలంటే -25 చేయాలి. -25 చేస్తే మనకి 60 అనేది వస్తుంది. ఇక్కడ 30 రావాలి. 30 రావాలి అంటే మనకి -30 చేయాలి. ఇక్కడ ఈ టర్మ్ నుంచి 30 తీసేయాలి అంటే మైనస్. అంటే ఇక్కడ సిరీస్ మనం గమనిస్తే ఏమవుతుందంటే 20, 25, 30 అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనకి 35 వస్తుంది. సింబల్ అనేది కాన్స్టెంట్గా ఉంది, అంటే అన్నిట్లో -1 కామన్గా ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి మైనసే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఎంత రావాలంటే 30 - 35 అంటే మనకి 5 అనేది ఉండాలి. కానీ ఇక్కడ సిరీస్లో 0 ఉంది కాబట్టి మనకి ఆడ్ నెంబర్ వచ్చేసి 0 అనమాట. 0 అనేది ఆడ్ నెంబర్. మనకి ఇక్కడ సిరీస్ని ఫాలో అయితే మనకి -20, -25, -30 నెక్స్ట్ ఖచ్చితంగా 35 వస్తుంది. ఇక్కడ సిరీస్ చూస్తే 105లోంచి 20 తీసేస్తే 85 వచ్చింది. 85లోంచి 25 తీసేస్తే 60 వచ్చింది. 60లోంచి 30 తీస్తే 30 వచ్చింది. అంటే 30లోంచి 35 తీస్తే మనకి 5 రావాలి. కానీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి 0 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 125, 126, 124, 127, 123, 129. ఇక్కడ చూద్దాము. ఇక్కడ 126 ఎలా వచ్చిందో చూద్దాము. అంటే 125కి మనము +1 యాడ్ చేస్తే మనకి 126 అనేది వస్తుంది. ఇప్పుడు 124 ఎలా వచ్చిందంటే 126లోంచి -2 చేస్తే మనకి 124 అనేది వచ్చింది. ఇప్పుడు 127 ఎలా వచ్చిందంటే 124కి +3 చేస్తే మనకి 127 వచ్చింది. ఇప్పుడు 123 ఎలా వచ్చిందంటే 127లోంచి -4 చేస్తే మనకి 123 వచ్చింది. అంటే ఇక్కడ మనకి సిరీస్ గమనిస్తే ఏమవుతుందంటే +1, -2, +3, -4 అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే +5 అవుతుంది అనమాట. అంటే 128 రావాలి ఇక్కడ. కానీ ఇక్కడ మనకి 129 ఉంది. అంటే ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 129 అనమాట. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాము. వీటి మధ్య డిఫరెన్స్ +1, వీటి మధ్య -2, వీటి మధ్య +3, వీటి మధ్య -4. అంటే ఇక్కడ +1 తర్వాత ప్లస్ మైనస్ అవుతుంది అనమాట. సిరీస్ ప్లస్ అలా వచ్చింది. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5 న్యాచురల్ నెంబర్స్ అన్ని కంటిన్యూస్గా వస్తున్నాయి. మనకి ఇక్కడ సింబల్స్ అనేటివి మాత్రమే మారుతున్నాయి అనమాట. అంటే మనకి ఇక్కడ 4 తర్వాత 5 వస్తుంది. 123 + 5 128 రావాలి. కానీ 129 ఉంది అక్కడ. కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి 129 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 4, 10, 22, 46, 96, 190, 382. ఇక్కడ +6 యాడ్ చేస్తే మనకి 10 అనేది వస్తుంది. 22 రావాలంటే మనకు ఇక్కడ +12 అనేది యాడ్ చేయాలి. అప్పుడు 22 వస్తుంది. ఇక్కడ 46 రావాలంటే +24 అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 6 ఉంది కదా, దీనికి డబల్ అయ్యి నెక్స్ట్ నెంబర్ వచ్చింది 12 వచ్చింది. దీనికి డబల్ అయ్యి మనకి 24 అనేది వచ్చింది. అంటే దీనికి డబల్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 48 అనేది వస్తుంది.
48 వస్తుంది. కానీ ఇక్కడ మీద చూద్దాం మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 96 46, కానీ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 50 వస్తుంది. ఇక్కడ మనకి సిరీస్ అనేది రాంగ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి 48 రావాలి. ఇక్కడ చూద్దాము. 4 + 6 10, 10 + 12 22, 22 24 46. అంటే ఇక్కడ సిరీస్ ప్రీవియస్ టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ డబల్ అవుతూ వెళ్తుంది మనకి. ఇక్కడ 6 డబల్ 12, 12 డబల్ 24, 24 డబల్ 48, మళ్ళీ తర్వాత 4 + 6 10 ఇలా వస్తుంది సిరీస్. అంటే ఇక్కడ 46 + 48, అంటే ఇక్కడ మనకి ఎంత రావాలంటే 94 అనేది రావాలి. కానీ ఇక్కడ మనకి 96 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చేసి మనకి 96. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 8, 13, 21, 32, 47, 63, 83. ఇప్పుడు మనము వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. డిఫరెన్స్ చూస్తే 2 వేస్తే 10, 3 రావాలి. అంటే 2 + 3 5, 21 రావాలంటే మనకి ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్. దీనికి ఎంత యాడ్ చేయాలంటే మనము 8 యాడ్ చేయాలి. 8 + 13 21, 32 రావాలి. అంటే ఇక్కడ 11 యాడ్ చేయాలి. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 5, 15. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సిరీస్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ చూస్తే వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాము. 3 ఉంది. వీటి మధ్య డిఫరెన్స్ 3 ఉంది. కానీ ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే మనకి 4 ఉంది. అంటే ఇక్కడ సిరీస్ అనేది మిస్ అయిపోయింది అనమాట. అంటే 8 + 5 13. ఈ నెంబర్కి మనం ఎంత యాడ్ చేసామంటే +3 యాడ్ చేస్తే మనకి 8 అనేది వచ్చింది. 8కి +3 యాడ్ చేస్తే మనకి 11 అని వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి +3 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 14 అనేది ఉండాలన్నమాట. 14. ఇక్కడ చూద్దాం మళ్ళీ. 8 + 5 13, 13 + 8 21, 21 + 11 32. అంటే ఇక్కడ 32 ప్లస్ ఇక్కడ మనకి ఇలా చూస్తే 5 8 11. తర్వాత ఇక్కడ ప్రతిదానికి 3 యాడ్ అవుతూ వెళ్తుంది. 5కి 3 8, 8కి 3 11, 11కి 3 ఇక్కడ 14. అంటే ఇక్కడ 46 ఉండాలి. కానీ ఇక్కడ మనకి 47 ఉంది. అంటే ఆడ్ నెంబర్ వచ్చేసి 47 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 16, 22, 30, 45, 52, 66. ముందు వీటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దాం మనము. డిఫరెన్స్ చూస్తే మనకి 4 వేస్తే 20 + 2 అంటే 6. తర్వాత 22కి మనకి 8. తర్వాత ఇక్కడ చూస్తే మనకి 15 వస్తుంది. డిఫరెన్స్ 15 వస్తుంది. అంటే ఇక్కడ సిరీస్ మనం చూస్తే ఎలా వస్తుందంటే ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి అన్నమాట. 6 వచ్చింది, తర్వాత 8 వచ్చింది, తర్వాత మనకి ఎంత ఉండాలంటే ఇక్కడ 10 అనేది ఉండాలి. అంటే ఇక్కడ మనకి సిరీస్ అనేది మిస్ అయింది. ఇప్పుడు చూద్దాము. 16 + 6 22 వచ్చింది, 22 + 8 30 వచ్చింది. అంటే 30 + 10 మనకి ఇక్కడ 40 అనేది ఉండాలన్నమాట.
ఇక్కడ సిరీస్ ఎలా అంటే మనకి 30 ప్లస్ 10 40 రావాలి, కానీ మనకు అక్కడ సిరీస్లో 45 ఉంది. అంటే మన ఆడ్ నెంబర్ వచ్చేసి 45 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 121, 143, 165, 186, 209. ఇప్పుడు వీటి మధ్య మనము డిఫరెన్స్ అనేది చూద్దాము. డిఫరెన్స్ చూస్తే మనకి 22, 3లోంచి 1 తీసేస్తే మనకి 2, 4లోంచి 2, 5లోంచి 3, 22 వస్తుంది ఇక్కడ. తర్వాత 186 మైనస్ 165, 1, 2, ఇక్కడ 21 వచ్చింది. తర్వాత 209, 186, 9లోంచి 6, 3, ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది కాబట్టి 9 ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ చూసామంటే ఇక్కడ సిరీస్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ 143 ఎలా వచ్చిందంటే దాని ప్రీవియస్ ఏదైతే నెంబర్ ఉందో దానికి 22 యాడ్ చేస్తే మనకు వచ్చింది. ఇక్కడ 165 ఎలా వచ్చిందంటే దాని ప్రీవియస్ టర్మ్కి మనం 22 యాడ్ చేస్తే 165 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏదైతే టర్మ్ ఉందో ఇక్కడ 186 ఇది రాంగ్ అనమాట. అంటే ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ అనుకుందాము. మనకి ఇక్కడ సిరీస్ అనేది మిస్ అయింది కాబట్టి దీన్ని క్వశ్చన్ మార్క్ అనుకుందాము. ఇక్కడ మనకి సిరీస్ ప్రకారం ఎలా అంటే 121కి 22 యాడ్ చేస్తే మనకి 143 వచ్చింది. 143కి 22 యాడ్ చేస్తే 165 వచ్చింది. అంటే 165కి మనము ఎంత యాడ్ చేయాలంటే 22 అనేది యాడ్ చేయాలి. అంటే మనకి ఎంత వస్తుందంటే 187 రావాలి. కానీ ఇక్కడ మనకి 186 ఉంది కాబట్టి మన ఆడ్ నెంబర్ వచ్చేసి 186 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 5, 27, 61, 122, 213, 340, 509. ముందు మనం 61 ఎలా వచ్చిందో చూద్దాము. 61 చూస్తే మనకి ఎంతంటే 4 cube minus 3. 4 cube అంటే మనకి 64. 64లో నుంచి 3 తీసేస్తే మనకి 61 అనేది వస్తుంది. నెక్స్ట్ 5 cube. 5 cube అంటే 125. 125 నుంచి 3 తీసేస్తే మనకి 122 వస్తుంది. నెక్స్ట్ 6 cube minus 3. 6 cube అంటే 36 into 6. 216. 216 minus 3. 213. అంటే సిరీస్ ఇలా వెళ్తుంది అనమాట. అంటే 7 cube minus 3, 8 cube minus 3 ఇలా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 cube minus 3 అంటే 8 minus 3, 5. ఇక్కడ మనకి ఎంత ఉండాలంటే 3 cube minus 3 అంటే 27 minus 3, 24 అనేది ఉండాలి ఇక్కడ. కానీ ఇక్కడ మనకి సిరీస్లో 27 ఉంది కాబట్టి 27 అనేది మనకి ఆడ్ నెంబర్ అనమాట.
ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 2, 5, 10, 17, 26, 37, 50, 64. దీనిలో మనం ఇప్పుడు ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా 2 ఎలా వచ్చిందో చూద్దాము. వన్ ప్లస్ 1 మనకి 2. ఇక్కడ మనం 5ని చూద్దాము. 5 అంటే 4 + 1. 4 రావాలంటే మనకి ఇక్కడ 2² + 1. ఇక్కడ 10 రావాలి. ఇక్కడ చూస్తే మనకి దీన్ని స్క్వేర్ పెట్టుకుందాం. 1 స్క్వేర్ పెట్టుకుందాము. 1 2 అంటే నెక్స్ట్ 3 అంటే 3² + 1 10 వచ్చింది. నెక్స్ట్ మనం చూసి ఇక్కడ 1 2 3 అంటే నెక్స్ట్ 4 4² + 1. మనకి ఇక్కడ ప్యాటర్న్ చూస్తే న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ + 1, 4² 16 + 1 17. నెక్స్ట్ 5² 25 + 1 26. నెక్స్ట్ 5 తర్వాత 6 6² + 1 6² 36 + 1 37. నెక్స్ట్ 7² + 1 49 + 1 50. నెక్స్ట్ 8² వచ్చేసి 64 + 1 అంటే ఇక్కడ ఎంత రావాలంటే మనకి 65 రావాలి. మన సిరీస్లో ఇక్కడ ప్యాటర్న్ ప్రకారం మనకి 65 రావాలి, కానీ మనకి ఇచ్చిన సిరీస్లో 64 అనేది ఉంది. కాబట్టి మనకి ఆడ్ నెంబర్ వచ్చేసి 64 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 25, 36, 49, 81, 121, 169, 225. ఇక్కడ 25 అంటేనేమో 5², 36 అంటేనేమో 6², 49 అంటేనేమో 7², 81 అంటేనేమో 9², 121 అంటేనేమో 11², 169 అంటేనేమో 13², 225 అంటేనేమో 15². ఇక్కడ చూస్తే మనకి 5 6 7 9. ఇక్కడ చూస్తే మనకి ఇది వచ్చేసి 6 అనేది ఈవెన్ నెంబర్, అంటే 2 3 6. 2 తోటి డివైడ్ చేస్తే మనకి 0 వచ్చేటివన్నీ ఈవెన్ నెంబర్స్. 2 తోటి డివైడ్ చేస్తే 1 వచ్చేటివన్నీ మనకి ఆడ్ నెంబర్స్. ఇక్కడ 5 అనేది ఆడ్ నెంబరు, 7 అనేది ఆడ్ నెంబరు, 9 ఆడ్ నెంబరు, 11 ఆడ్ నెంబరు, 13 ఆడ్ నెంబరు, 15 ఆడ్ నెంబర్. కానీ ఇక్కడ మనకి 6 అనేది ఈవెన్ నెంబర్ అనమాట. అంటే మనకి సిరీస్లో 36 అనేది ఆడ్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 3, 10, 27, 4, 16, 64, 5, 25, 125. ఇక్కడ చూద్దాము. ఇది 3 తర్వాత 27 అంటే 3³ తర్వాత ఇక్కడ 4, 16 అంటే 4², 64 అంటే 4³, ఇక్కడ 5 ఉంది. అలాగే ఇక్కడ 25 అంటే 5², 125 అంటే 5³ అంటే ఇక్కడ మనకి ఎంత ఉండాలంటే ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ 4 4² 4³ 5 5², 5³ అంటే ఇక్కడ మనకి ఉండాల్సింది ఎంత 3². 3² అంటే మనకి 9 ఉండాలి, కానీ మనకు ఇక్కడ ఉన్నది ఎంత అంటే 10. కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అనమాట. సిరీస్లో మనకి ఆడ్ నెంబర్ వచ్చేసి 10. ఇప్పుడు మనము మనకి చిన్న సిరీస్ నుంచి ఆడ్ నెంబర్ని ఎలా తీసారో చూద్దాము. మనకి ఇచ్చింది ఇక్కడ 196, 169, 144, 121, 101. 196 అంటే 14², 169 అంటే 13²,
144 అంటే 12 స్క్వేర్, 121 అంటే 11 స్క్వేర్. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది 101. ఇక్కడ మనకి సిరీస్ చూస్తే 14, 13, 12, 11 అంటే ఇక్కడ మనకి 10 స్క్వేర్ రావాలి, అంటే 100 అనేది ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఉంది 101 అంటే ఇది ఆడ్ నెంబర్ అనమాట. సిరీస్లో మనకి ఆడ్ నెంబర్ వచ్చేసి 101 అనమాట.